పునరుద్ధానం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఓహో, పునరుద్ధానం అంటే ఏముందిలే, యేసుక్రీస్తు వారి కంటే ముందు చాలామంది చనిపోయారు, ఇది పెద్ద వండర్ ఏం కాదు అనుకుంటున్నారేమో. ఏలీషా బాలుని లేపాడు, అది చనిపోయి లేచిన కుర్రాడే కదా. యేసుక్రీస్తు వారే 3 సందర్భాల్లో చనిపోయిన వారిని లేపారు కదా. పేతురు గారు లేపారు కదా, పౌలు గారు లేపారు కదా. ఎవరు లేపకుండా దేవుడే యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి గుర్తుగా అనేక మంది పరిశుద్ధుల మరి శవాలు లేచాయి కదా. మరి ఎన్ని సందర్భాలు జరిగితే ఇవన్నీ కాదని యేసుక్రీస్తు వారిది మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనటువంటి పునరుద్ధానము? బాగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి చనిపోయాడా, చనిపోయి తిరిగి లేచి మళ్ళా చనిపోయాడు అనుకోండి, అది పునరుద్ధానం కాదు. అసలు యేసుక్రీస్తు వారి కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా బ్రతికి ఉన్నారా? చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎక్కడైనా బ్రతికి ఉన్నారంటే ఎక్కడ లేరు, అందరూ చనిపోయారు. మొత్తం తిరిగి లేచిన అందరూ మళ్ళీ చచ్చిపోయారు. మరి అది పునరుద్ధానం ఎలా అవుతుంది? చస్తే అది మరణం అవుతుంది. చనిపోయి లేచి మళ్ళీ చావని వారు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే.